దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్. వాట్ ఈస్ టెస్ట్ సార్? టెస్ట్ ఆర్ నథింగ్ బట్ ఆడిట్. ఆడిట్ జరగాలి కదా, నువ్వు ఎంత చదివావు ఏం చదివావు అని తెలవాలంటే ఏం జరగాలి? ఆడిట్ జరగాలి. టెస్ట్ ఆర్ నథింగ్ బట్ వాట్? ఆడిట్. ఎవ్రీ వీక్ దేర్ షుడ్ బి అన్ ఆడిట్. వాట్ యూ స్టడీడ్ ఫ్రమ్ మండే టు సాటర్డే, సండే దేర్ షుడ్ బి అన్ ఆడిట్. వాట్ యూ స్టడీడ్ ఫ్రమ్ మండే టు సాటర్డే, సండే షుడ్ బి అన్ ఆడిట్. వాట్ మాడ్యూల్ కంప్లీటెడ్, దట్ మాడ్యూల్ ఆడిట్ షుడ్ బి దేర్. అప్పుడే కదా నీకు ఎంత అర్థమైంది, నీకేమొచ్చింది, అసలు నీకేమొచ్చిందో తెలిసేది నువ్వు ఎగ్జామ్ రాస్తే కదా. హౌ మచ్ ఈజ్ రీడింగ్, హౌ మచ్ ఈజ్ రైటింగ్, హౌ మచ్ ఈజ్ అప్లయింగ్, దట్ మచ్ ఈజ్ టెస్ట్. I was 3 days back, Umaharati father, her father name is Venkateshwarlu. He is Telangana Police Academy director he is. In one context, I spoke with him. So we were been discussing. He was telling that, so she wrote all anthropology papers are with me. If you want, I can make PDF and I will send you. 70 టెస్టులు రాసిందంట. అందుకే ఎందుకు రాదు 3rd ర్యాంక్? 70 టెస్ట్ షీ రిటర్న్ ఆన్సర్స్. ఏం తక్కువ వాళ్ళ ఫాదర్ IPS, వాళ్ళ ఫాదర్ అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు అంత కష్టపడాలి? 70 GS tests written, 14 anthropology tests written, overall 84 tests written, 84 into 3 hours, 252 hours she sat and she written, means 24 days and half. 24 days means how many hours? 240 hours. Half day means how many hours? 12 hours. 240 plus 12 hours how many? 252. 84 into 3 hours how many? 10 రోజులన్నర రాయడమే. తన జీవితకాలంలో 10.5 రోజులు రాస్తే తనకి 3rd ర్యాంక్ వచ్చింది. తన జీవితకాలంలో 252 గంటలు చదవడం కాదు, రాయడం. దట్ మచ్ ఇంపార్టెన్స్ ఇస్ టెస్ట్. వితౌట్ రైటింగ్ టెస్ట్ యూ కెన్ నాట్. యూ షుడ్ రైట్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు షో టు యువర్ మెంటర్స్. ఒకప్పుడు మెంటర్స్ లేరమ్మా, మీకు తెలియదు, నాకు తెలుసు కదా, మెంటర్సే లేరు. నౌ సో మెనీ మెంటర్స్ ఆర్ దేర్. 24/7 they are available. We did not give newspapers, we are giving newspapers. We didn't give any Saturday current affairs classes, we are giving current affairs classes. Terminology classes were not there, we are giving terminology classes. 6 orientation sessions are not there. Ask your seniors. 6 మీరు ఎలా చదవాలో చెప్పడానికి 6 orientation sessions by the senior faculty. ఎందుకు సార్? Why? Because we want you to fire, we want you to work hard, we want you to study, and that can happen only by writing టెస్ట్ రాయకుంటే మాత్రం ఖచ్చితంగా జరగదు. ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఎగ్జామ్స్ రాస్తేనే మీకు వస్తుంది, ఎగ్జామ్ రాయకుండా రాదు. అది కూడా తెలుసుకోండి. 1, 2 ఇదే పని చేయాలి, వేరే పని చేస్తే రాదు. 12 గంటలు 13 గంటలు క్లాసెస్తో పాటు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. 6 గంటలు క్లాస్కి వెళ్ళినా కూడా 6 గంటలు సెల్ఫ్ స్టడీలో ఉండాలి. అలా అయితేనే ర్యాంక్ వస్తుంది. ఇఫ్ యూ థింక్ దట్ జస్ట్ బై జాయినింగ్ యూ విల్ గెట్ ర్యాంక్ మీన్స్ నో. But if you work hard, 100% we will help you.